హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ ఎం సిరీస్లో రెండో మొబైల్ m20 ఏదైతే ఉంటుందో దాన్ని అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది కూడా మనకి ఇన్ఫినిటీ వి టైప్ డిస్ప్లే తోటి వచ్చేసింది. డ్యూయల్ కెమెరా ఉంటుంది. దీనిలో హైలైట్ చూడండి, 5000 mAh బ్యాటరీ తోటి దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా చూడండి, మనకు 16 సెంటీమీటర్స్ సంబంధించిన ఫుల్ హెచ్డి ఇన్ఫినిటీ వి డిస్ప్లే ఉంది. సో ఇది కూడా మనకు డ్యూయల్ కెమెరాతో వచ్చింది. 13+5 దీనిలో మనకు 13 మెగాపిక్సెల్ గురించి మాట్లాడినట్టయితే f1.9 అపేచర్, 5 మెగాపిక్సెల్ గురించి మాట్లాడినట్టయితే f2.2 అల్ట్రా వైడ్ అపేచర్ తోటి వచ్చింది. సో ఇక్కడ మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ వచ్చింది. సో మనకు దీనిలో f2.0 తోటి వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు 5000 mAhకి సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో సామ్సంగ్లో ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే మొబైల్ ఇది. సో ఎగ్జినోస్ 7904 తోటి మనకు 1.8 GHz తోటి వచ్చింది. ఇది ఆక్టా కోర్కి సంబంధించిన ప్రాసెసర్. 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 4 GB ర్యామ్ వేరియంట్లో వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఇంకో ఎత్తు. సో దీనిలో చూసుకున్నట్టయితే 3 GB 32 GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి మనకు 11,000కే దొరుకుతుంది. అంతేకాకుండా 4 GB 64 GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో 13,000 దొరుకుతుంది. సో ఈ బాక్స్ మీద చూసుకున్నట్టయితే 13,390 అయితే మెన్షన్ చేశారు. కాకపోతే మీకు బయట మార్కెట్లో 13,000కి దొరుకుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫటాఫట్ అన్బాక్స్ చేసేద్దాం. ఓకే, సో దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి, సో ఫ్రెండ్స్ ఫాస్ట్గా దీన్ని ఏం చేద్దామంటే ఈ బాక్స్ ఓపెన్ చేసేసి దీంట్లో ఇంకా ఏమేమి ఇచ్చారో అనేది చూద్దాం. ఓకే, సో దీనిలో కూడా మనకు స్టార్టింగ్ పైన చూసుకున్నట్టయితే ఈ యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ పైన ఇచ్చేసారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి అని ఉంది. తర్వాత వచ్చేసి రీజనల్ లాక్ గైడ్ అని ఒకటి వచ్చేసారు. వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చేసారు. సో దీన్ని పక్క పెట్టేద్దాం. దీనిలో చూసుకున్నట్టయితే పైన మనకు మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చేసారు. సో దీన్ని నేను తీస్తున్నాను. తీసిన తర్వాత పక్క పెట్టేస్తాను. కింద చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ ఈ ఛార్జింగ్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసారు. సో ఫ్రెండ్స్, ఈ ఛార్జింగ్ అడాప్టర్ గురించి మనం మాట్లాడినట్టయితే 5 watts 2 amperes తోటి ఇచ్చారు. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని పక్కకు ఉంచేద్దాం. ఫ్రెండ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు ఇంకొక షాకింగ్ ఏంటి తెలుసా, మనకి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇచ్చారు సామ్సంగ్ వాళ్ళు. లాస్ట్ బాక్స్ లో చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసారు. సో దీన్ని అన్నిటిని మనం పక్క పెట్టేసి మొబైల్ విషయానికి వచ్చేద్దాం. సో ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం అయితే ఏంటంటే టైప్ సి పోర్ట్ ఏదైతే ఉంటుందో నాకు ఎందులో కూడా కనిపించలేదు ఈ బడ్జెట్ లో చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ దీని పైన ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చేసారు. సో వీటిని అన్నిటిని రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ విషయానికి వచ్చినట్టయితే దాని బ్యాక్ దీని బ్యాక్ రెండు సేమ్ లాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే చూడండి, ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఎల్ఈడి లైట్ ఏదైతే ఉంటుందో అది ఉంది, డ్యూయల్ కెమెరా ఉంది. సో మనం ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్, తర్వాత వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటు సైడ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రే ఏదైతే ఉంటుందో అది ఇటువైపు ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో వీళ్ళు ఇచ్చింది ఏంటి చూద్దాం. చూడండి, 2 సిమ్లు, తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఓకే, సో అన్నిట్లలో నాకు ఇక్కడ ఏంటి అంటే సూపర్గా అనిపిస్తుంది మొబైల్ చూసిన వెంటనే. కింద చూసుకోండి, ఇక్కడ కింద చూసుకున్నట్టయితే 3.5mm జాక్, టైప్ సి పోర్ట్, తర్వాత వచ్చేసి స్పీకర్ గ్లిల్స్ ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసారు. సో ఫాస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొబైల్ని బూట్ చేసేద్దాం. సో నేను ఇక్కడ దీన్ని ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సామ్సంగ్ గ్యాలక్సీ M20 అని మీరు ఇక్కడ చూడొచ్చు. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంది. సో దీనికి సంబంధించిన ఎడ్జెస్ చూడండి చాలా బాగున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన బెజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెజిల్స్ కూడా మీకు చాలా తక్కువ కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన బిల్డ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డ్లో కూడా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, దీనికి సంబంధించి బూటింగ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఆండ్రాయిడ్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫాస్ట్గా దీన్ని సెటప్ చేసేసి దీని లోపల ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇందులో భాగంగానే ఫేస్ రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. నేను ఏం చేస్తానంటే ఫేస్ రిజిస్టర్ చేసేస్తాను. సో ఇక్కడ నీకు స్పెట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. నాకు స్పెట్స్ లేదు కాబట్టి నో అని ప్రెస్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి ఫేస్ ఎన్రోల్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, పైన మనకు వి టైప్ నాచ్ కనిపిస్తుంది. బెజిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి దీనిలో ఏం వర్షన్ ఇచ్చారో అనేది చూసేసి మిగతా స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చారనేది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనిలో కిందికి వెళ్ళినట్టే చూడండి, ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది. అబౌట్ ఫోన్ లోకి వెళ్ళేసిన తర్వాత దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 తోటి వచ్చింది. సో దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మనకు ఓరియో తోటి వచ్చినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి సంబంధించిన కెమెరా క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కెమెరా అయితే ఆన్ చేసేసాను. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్ ఆన్ చేయమని అడుగుతుంది. టర్న్ ఆన్ చేసేసాను. టర్న్ ఆన్ చేసేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఒక లెన్స్ అయితే ఉంది. సో ఈ లెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను క్యాప్చర్ చేస్తున్నాను. క్యాప్చర్ చేసిన తర్వాత చూడండి, దీన్ని ఒక్కసారి నేను ట్యాప్ చేసేసి ఇక్కడ జూమ్ చేసినట్టయితే దీనికి సంబంధించిన మీరు డీటెయిలింగ్ చూడొచ్చు, ఎంత బాగుంది అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా ఎలా ఉందో చూద్దాం. సో సెల్ఫీ కెమెరా నేను ఆన్ చేసేసాను. ఆన్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేసి ఒక ఫోటో క్యాప్చర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, నేను క్యాప్చర్ చేసిన సెల్ఫీ ఇది ఈ మొబైల్ తోటి. సో దీనికి సంబంధించి కూడా చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు ఇది. ఓకే, సో మిగతా టెస్టింగ్ చేసేసి మనం దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్రోల్ చేసేసి
ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందని చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్రోల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే చూడండి చాలా ఫాస్ట్గా డేటా కలెక్ట్ చేసేసుకుంది. డన్ బటన్ ప్రెస్ చేశాను. డన్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒకసారి దీన్ని లాక్ చేసేసి ఇప్పుడు ఒకసారి అన్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి ఎంత ఫాస్ట్గా ఇది అన్లాక్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అన్లాక్ చూద్దాం. సో ఫేస్ అన్లాక్ చూసినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఇక్కడ నుంచి అన్లాక్ అవ్వడం మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో చూసుకున్నట్టయితే కొన్ని బ్లోట్వేర్స్ అయితే ఇచ్చేసారు. వీటిని మనం ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు అనుకోండి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనిలో మనకు వీడియో రికార్డింగ్ వచ్చేసి ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి సెట్టింగ్స్ ఉన్నాయి, ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దీనికి సంబంధించిన కెమెరా క్లారిటీ ఎలా ఉంది, అవన్నీ నేను కొన్ని డేస్ వాడిన తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.